బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ మెట్టుగూడ దగ్గర ఆగి ఉన్న రైలు నుంచి మంటలు చెలరేగాయి. 2 బోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రైల్వే నిలయం దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్రమత్తమైన రైలు సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న అదనపు ఏసీ బోగుల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడినట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ మెట్టుగూడ దగ్గర ఆగి ఉన్న రైలు నుంచి మంటలు చెలరేగాయి. 2 బోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రైల్వే నిలయం రైల్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్రమత్తమైన రైలు సిబ్బంది మంటలను ఆర్పివేశారు. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న అదనపు ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా డీటెయిల్స్ ఏంటి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనున్న మెట్టుగూడ దగ్గర వాషింగ్కి వెళ్ళొచ్చిన 2 అడిషనల్ ఏసీ బోగీల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో అందులో ఉన్న షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అక్కడ ఉన్న రైల్వే అధికారులు చెప్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ అక్కడ పక్కనే ఉన్న మెట్టుగూడ క్లీనింగ్ సెంటర్ దగ్గరికి ఈ 2 బోగీలను తీసుకెళ్లారు. అక్కడ క్లీనింగ్ వాషింగ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాటిని తీసుకొస్తున్న టైంలో అటు షాక్ సర్క్యూట్ వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఒకేసారి అటు రైల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది, రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది మెట్టుగూడ దగ్గర. సో అక్కడి నుంచి వస్తుండగానే భారీగా మంటలు వచ్చాయి. ముందుగా పొగలు వచ్చాయి, ఆ తర్వాత మంటలు వచ్చాయి. సో అది గుర్తించిన అక్కడి రైల్వే సిబ్బంది స్థానికంగా ఉన్న అటు రైల్వేకి సంబంధించిన ఫైర్ ఇంజన్లకు ఇన్ఫార్మ్ చేయడంతో 2 ఫైర్ ఇంజన్లు వచ్చి ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. సో ఇవి 2 బోగీలు కూడా ఇవి ఏసీ బోగీలు 2 వాషింగ్కి వెళ్ళాయి. ఈరోజు మార్నింగ్ వాషింగ్ తీసుకెళ్ళిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ట్రైన్కి అటాచ్ చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. సో అవి తీసుకొచ్చే టైంలోనే ఆ ట్రాక్ పైన ఉండగానే ఒకేసారి భారీగా పొగలు వచ్చాయి, ఆ తర్వాత అందులో నుంచి మంటలు వచ్చాయి. సో అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది ఎవరైతే క్లీన్ చేసి తిరిగి తీసుకొస్తున్నారో ఆ సిబ్బంది గుర్తించి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో రైల్వేకి సంబంధించిన 2 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చాయి. సో రైల్వే అధికారులు కూడా స్పాట్కి చేరుకున్నారు. సో అసలు ఈ ఫైర్ ఇంజన్కు రాకముందుకు అసలు మంటలు ఎలా వచ్చాయి, ఏంటి, మంటలు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రస్తుతానికి అయితే కనుక్కోవడంలో తెలుసుకుంటున్నామని చెప్తున్నారు. అయితే ఇవి 2 కూడా ఫైర్ అయింది ట్రాక్స్ మీదనే కాబట్టి ఆయా రూట్లో వెళ్ళే ట్రైన్స్ అయితే ప్రస్తుతానికి టెంపరీగా ఆపేశారు. వన్స్ వీటిని పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాక 2 బోగీలను ఆ ట్రాక్స్ నుంచి తీసేశాక యాజ్ యూజువల్గా అటు వరంగల్, హన్మకొండ, కాజుపేట రూట్లో వెళ్ళే ట్రైన్స్ అన్ని యాజ్ యూజువల్గా నడుస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. సో మొదటగా అక్కడ ఉన్న అధికారులు అలాగే అక్కడ ఉన్న సిబ్బంది గుర్తించి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్రస్తుతానికైతే మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ ఒకేసారి భారీగా అంత పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికంగా ఉన్న వాళ్ళు ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు అయితే చాలా వరకు భయపడ్డారు. ఎందుకంటే ఒకేసారి ట్రైన్ నుంచి అంత పెద్ద మంటలు రావడంతో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ట్రైనా లేకపోతే ఏ ట్రైనో ముందుగా వాళ్ళకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న ట్రైన్లోనే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న రైల్వే సిబ్బంది ఆ ఫైర్ ఇంజన్స్కు చెప్పడంతో అక్కడికి వచ్చి ప్రస్తుతానికైతే ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ 2 ఈ బోగీలు కూడా 2 ఈ కోచులు కూడా పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపైన అయితే ప్రస్తుతానికి మేము తెలుసుకుంటున్నామని అక్కడికి వచ్చిన రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. చంద్రిక.